తొందరగా పని అయిపోవాలి, తొందరగా డబ్బు రావాలి. అది కూడా డబ్బు కూడా వందల వేలు కాదు, కోట్లే. ఎవడు భాగస్వామి ఇక్కడ? పాలమ్మి, పెరుగమ్మి, పుల్లమ్మి, పిడకమ్మి పిల్లల్ని చదివిస్తున్న వాళ్ళు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్ని వందల మంది ఉంటారండి. ఆడవాళ్ళు ఎంత కష్టపడ్డారండి. ఇంజనీరింగ్లు చేయించి ఎంబీబీఎస్లు చేస్తే వీడు చేస్తున్న పనులు ఏంటండి? కుటుంబానికి అప్రతిష్ఠత ఇచ్చేలాగా. ఆ తల్లి ఎంత క్షోభపడుతుంది అక్కడ. ఇటువంటి వాడినా నేను చదివించింది, ఇటువంటి వాడి కోసమా నేను త్యాగం చేసింది. కొంతమంది పొలాలు అమ్మేసి చదివిస్తున్నారు, ఇళ్ళు అమ్మేసి చదివిస్తున్నారు. వీళ్ళ కోసం భార్య చోట భర్త చోట కాపరాలు పెట్టి చదివిస్తున్నారు. ఇక్కడ భర్త భార్య ఏమో ఇక్కడ వ్యవసాయం చూసుకుంటే భర్త వెళ్ళి కొడుకుతూ ఉంటాడు పట్టణంలో, కాకినాడలో ఎక్కడ. లేకపోతే ఎందుకు ఈ వియోగం అనుభవిస్తున్నారండి? పిల్లల కోసమే కదా. ఇదే వీళ్ళు ఎందుకు సరిగ్గా ఉండట్లేదు కొంతమంది అంటే అల్పకార్య బుద్ధులు. తేలిగ్గానే పని అయిపోవాలి అనుకుంటా. తేలిగ్గా ఏ పని కాదమ్మా.